అదిగో బాలరాముని దివ్య తేజస్సు, అదిగో బాలరాముని మంగళకరమైన దర్శన భాగ్యం, అదిగో శతాబ్దాల కలను సాకారం చేసి అయోధ్యలో కొలువు తీరిన రాముని విగ్రహ దర్శనం. ప్రధాని మోడీ చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితమే వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సరిగ్గా 12:29 బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. శతాబ్దాల స్వప్నం, దాదాపు 500 సంవత్సరాల స్వప్నం నెరవేరింది. రామ జన్మభూమిలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్య మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు. కోట్లాది హిందువుల హృదయాలు పులకించిపోయేలా, యావత్ ప్రపంచం అయోధ్య వైపే చూసేలా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది. ఈ బాలరాముని విగ్రహం కింద ప్రతిష్ఠించే యంత్రం మన రాష్ట్రం నుంచి చిదంబర శాస్త్రి గారి చేతుల మీదుగా రావడం, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో యంత్రం అనేది చాలా ప్రధానమైనటువంటి క్రతువుగా దాన్ని చూస్తారు. అటువంటి యంత్రాన్ని మన రాష్ట్రానికి, అందులోనూ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి చిదంబర శాస్త్రి గారు గత 14 సంవత్సరాల నుంచి ఈ యంత్రానికి పూజ చేస్తున్నారు. ఒక సంకల్ప బలంతో ఈ పూజను చేస్తున్నారు. ఏ రోజుకైనా సరే ఇటువంటి అవకాశం వస్తుందనేటటువంటి భావనతో పూజ చేశారు. ఆ భావన, ఆ కళ, మనందరి స్వప్నం ఇప్పుడు నెరవేరింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక సంకల్ప బలంతో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ఆ శ్రీరాముని ఆశీస్సులు మనకు ఉంటాయి. అందుకే ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నిష్ఠతో నిర్వహించారో మనకు తెలుసు. ఆయన ఒక యోగిలా మారిపోయారు. నిరంతరం రాముని ధ్యానంలోనే మునిగిపోయారు. భక్తి భావం మనసులో ఉట్టి పడుతున్న వేళ ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆయన హారతి పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎంతటి సదవకాశం, ఎంతటి గొప్ప అవకాశం! కోటాను కోట్ల భారతీయులు ఏ మూలన ఉన్నా ఈరోజు అయోధ్య అందరినీ అక్కడికి ఆకర్షిస్తోంది. శ్రీరాముని నామం ప్రతి ఒక్కరి మదిలో, ఎక్కడి త్రేతాయుగం, ఎక్కడి కలియుగం, ఇప్పటికీ రాముని నామస్మరణలోనే మనమందరము మునిగి ఉన్నామంటే ఆయన ఆదర్శ జీవితం అలాంటిది. మరి అద్భుత క్షణాలు ఆవిష్కృతమైన వేళ ఆ సేతు హిమాచలం రామనామంతో మార్మోగిపోతోంది. రాముడు మళ్లీ అవతరించబోతున్నాడా? శ్రీరామరాజ్యం రాబోతోందా అన్నట్లుగా దేశమంతా జగదభిరాముని కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన క్షణాలు, ఈ అద్భుత క్షణాలు కొద్దిసేపటి క్రితమే ఆవిష్కృతమయ్యాయి. అసలు ఏంటి? త్రేతాయుగం నాటి రాముడు కలియుగంలో ఈ 2024వ సంవత్సరం జనవరి 22న ఏంటి ఆయన ప్రత్యేకత? దశాబ్దాల శతాబ్దాల కలను నెరవేర్చేటటువంటి ఈ క్షణాలకి, ఈ సమయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జనవరి 22 అంటే ఇవాళ హిందూ క్యాలెండర్, మన క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి. దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు ఇది. క్షీరసాగర మదనం సమయంలో కూర్మావతారంలో భూమాతను మోసిన సందర్భమిది. రాముడు కూడా విష్ణువు అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణిస్తారు. ఏదైనా మంచి పని చేయటానికి అనువైన రోజుగా దీన్ని భావిస్తారు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం కేవలం 84 సెకండ్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 12:29:08 నుంచి 12:30:32 మధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య మొత్తం కూడా నిండిపోయింది. రామనామంతో భారతావని మొత్తం పులకించిపోతోంది. సరయూ నదిలా భక్తి భావం ప్రతి ఒక్కరి మదిలో ఉప్పొంగుతోంది. భక్త కోటికి రామతత్వం మోక్ష మార్గం చూపుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఘడియలు ఇవి. దశాబ్దాల శతాబ్దాల మన నిరీక్షణకు తెరపడింది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేసినటువంటి అద్భుత ఘడియలు ఇవి. ప్రధాని నరేంద్ర మోడీ హారతి పడుతున్నటువంటి దృశ్యాలు, ఆ రామచంద్ర ప్రభువును దర్శించుకోండి. ఎంతో తేజోమయం కనిపిస్తోంది అక్కడ, ఎంతో తేజస్సు కనిపిస్తోంది అక్కడ. అదిగో బాలరాముని దివ్య తేజస్సు, అదిగో బాలరాముని మంగళకరమైనటువంటి దర్శన భాగ్యం, అదిగో బాలరాముడు తేజోమయంగా కనువిందు చేస్తున్నటువంటి దృశ్యం. కోటాను కోట్ల భక్తుల హృదయాలను రంజింపజేస్తూ అయోధ్యలో కొలువు తీరినటువంటి బాలరాముని విగ్రహాన్ని దర్శించండి. రామాయణం కొన్ని యుగాల నాటి చరిత్ర.
అఖండ భారతదేశమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర, దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర, మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర, నరుడే నారాయణుడైన చరిత్ర. ఇంతకీ ఈ రాముడు ఎవరు? మనందరికీ తెలిసినంత వరకు విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం శ్రీరాముడు. రాక్షసుడైన రావణుణ్ణి హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడు నేరుగా వెళ్ళి రావణుణ్ణి సంహరించి ఉండొచ్చు. అంతకు ముందు వచ్చిన అన్ని అవతారాల్లోనూ ఆయన చేసింది అదే. త్రేతాయుగం నాటి రాముడు ఈనాటికి మనకు ఆదర్శప్రాయుడిగా మిగిలాడు. రాముడంటే ఎవరు? సకల గుణాభిరాముడని ఆయన ఎందుకంటారో తెలుసా? ఆయనలో 16 మంచి గుణాలున్నాయి. గుణవంతుడు, వీరుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, గొప్ప చరిత్ర కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు. వీటిని షోడశ మహాగుణాలు అంటారు. ఉత్తమ పురుషుడిగా ఉండాలంటే ఈ 16 గుణాలు కలిగి ఉండాలి. మానవ మాతృలకు ఇది సాధ్యం కాదు కాబట్టే ఆ రాముడు మహాపురుషుడయ్యాడు. ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, శిష్యుడిగా, ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు జీవించాలి అని చూపించింది ఆ శ్రీరాముడు మాత్రమే. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు శ్రీరాముడు. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం ఆ శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన పురుషోత్తముడతను. ఆయనము అంటే నడక అని అర్థం. రామాయణం అంటే రాముని నడక అని అర్థం. ఆ రాముని నడక, రాముడు ఏ మార్గంలో పయనించాడో ఆ మార్గంలో మనమందరము పయనించాల్సినటువంటి అవసరం ఉంది. అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం. ఆయన నడక, ఆయన కదలిక అంతా సత్యం, ధర్మమే. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. అయితే ఏంటి రాముల్లో ఉన్నటువంటి గొప్పతనం? భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక ఢాండడాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాసరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న దాసరథి శతకంలో ఇలా అంటారు: భండన భీముడు. యుద్ధ సమయంలో చాలా శత్రువులకు చాలా భయంకరంగా, అతి భీకరంగా కనిపిస్తాడు శ్రీరాముడు. ఆ ఆర్తజన బాంధవుడు, తనను కోరి వచ్చిన వాళ్ళు, తన శరణు జొచ్చిన వాళ్ళు, ఆశ్రయం అడిగిన వాళ్ళు, వాళ్ళందరి పాలిట ఆయన ఒక ఆశ్రయమిచ్చి వారందరినీ ఆదుకునేటటువంటి బాంధవుడు. ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి, ఉజ్వలమైనటువంటి బాణములు, ఆయన అమ్ముల పొదిలో అలాంటి బాణాలున్నాయి. కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి, కోదండమును చేతిలో ధరించి భుజకీర్తి కలిగినటువంటి వ్యక్తి. అస్త్రాలు, శస్త్రాలు, అస్త్రశస్త్రము అని అంటాం. అస్త్రము ఉంటే సరిపోదు, శాస్త్రము కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ బాణాన్ని ఎప్పుడు ఎలా గురిపెట్టి వదలాలి? రామబాణం విశిష్టత గురించి మనందరికీ తెలుసు. ఆ బాణం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాలంటే, దాన్ని ప్రయోగించినప్పుడు దాని ఫలితం మనం పొందాలంటే, ఆ బాణానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనసులో ఉపదేశం చేసుకుంటూ, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ బాణాన్ని వదిలినప్పుడే అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది, దానికి ఫలితం కలుగుతుంది. అస్త్రశస్త్రాలు, అందుకే అస్త్రం ఉంటే సరిపోదు, శాస్త్రము కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. ఇక్కడ రాముని చెంత ఆ బాణము, అమ్ముల పొది, చేతిలో కోదండం అనేటటువంటి ధనస్సు ఆయనకు భుజకీర్తులను తీసుకొచ్చాయి. రెండవ సాటి దైవమిక లేడనుచున్, రాముడికి మించినటువంటి రెండవ దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? శ్రీరాముడు మనకు తెలుసు.
ఆయన కాకుండా మరో భగవంతుడు, మరో దేవుడు, మరో రూపం ఏదైనా ఉందా అంటే లేదు. ఏ రూపము లేదు, ఏ భగవంతుడు లేడు, రెండవ సాటి దైవమిక లేనే లేదు. మనం వెంకటేశ్వర స్వామిని, ఆ అవతారమే కదా, ఆయన్ని కొలుస్తున్న సందర్భంలో కూడా వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటాం. అంటే వెంకటాద్రికి సమానమైనటువంటి ఆలయం ఎక్కడా లేదు, వెంకటేశ్వరునికి సమానమైనటువంటి దైవం కూడా ఇప్పటి వరకు లేడు, భవిష్యత్తులోనూ ఉండబోడు. అదే విషయాన్ని ఇక్కడ కవి చెబుతున్నాడు. రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి. ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈయనకు మించినటువంటి భగవంతుడు ఎక్కడా లేడు అని చెప్పడానికి భేరికా ఢాండ నినదంబుల జాండము నిండ ఒక భేరిని మోగిస్తూ ఢమా 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 ఢాం 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 అని భేరిని మోగిస్తూ ఈ బ్రహ్మాండము మొత్తం వినిపించేలా మత్త వేదండమునెక్కి చాటెదన్. ఒక మదగజాన్ని, మదపుటేనుగుని ఎక్కి ఈయన యొక్క గొప్పతనాన్ని, ఆ శ్రీరాముని మహిమను, ఆ శ్రీరాముని లక్షణాలను నేను చాటి చెబుతాను ఈ బ్రహ్మాండమంతా వినేలా. దాశరథి కరుణా పయోనిధి, దశరథ తనయ కరుణా పయోనిధి. పయోనిధి అంటే సముద్రం. ఆయన దగ్గర ఎంత కరుణ ఉందంటే సముద్రమంతటి కరుణ, పయస్ నీరు, సముద్రమంతటి కరుణ కలిగినటువంటి దాశరథి తనయ, నీ గొప్పతనాన్ని నేను ఒక భేరీ మోగిస్తూ ఈ బ్రహ్మాండం మొత్తం వినిపించేలా చెబుతాను. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాఢాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణా పయోనిధి. ఇలా ఆయన గొప్పతనాన్ని చెబుతాను అంటున్నాం. రాముడు 16 గుణాలు. అవును, అన్ని గుణాలు కలిగిన రాముడు కాబట్టే ఈనాటికి ఎక్కడి త్రేతాయుగము, ఎక్కడి కలియుగము, 2024 జనవరి 22 12 గంటల 29 నిమిషాలు. నెరవేరిందా కళ, శతాబ్దాల కళ, 500 ఏళ్ల నాటి కళ. ఎక్కడైతే రాముడు జన్మించాడో, ఎక్కడైతే రాముడు నడయాడాడో ఆ ప్రాంతంలో నా రామునికి ఓ గుడి కావాలన్న 500 ఏళ్ల నాటి కళ ఈ క్షణాన సాకారమైంది. మనం సరిగ్గా గమనించాలి, గమనించి చూడాలి. ఆ దివ్య తేజస్సును ఒకసారి గమనించండి. శ్రీరాముని యొక్క రూపాన్ని ఒక్కసారి దర్శించండి. అక్కడ కనిపిస్తోంది బాలరాముడు. బాలరాముని ప్రతిష్టాపన ఎందుకు జరిగింది? బాలరాముడు ఈనాటి బాలలకు, యువతకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? అతి చిన్న వయసులోనే, 14 ఏళ్ల వయసులో రాక్షస సంహారానికి విశ్వామిత్రుని కోరిక మేరకు బయలుదేరి వెళ్ళాడు. అతని వయసు ఎంత? 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపే. శివధనుస్సును విరిచినప్పుడు కూడా అతను బాలుడే, 16 సంవత్సరాల లోపు వయసున్నవాడే అని రామాయణం మనకు చెబుతుంది. ఆ బాలరాముడు తన గురువులు చెప్పినటువంటి విద్యను, తన గురువులు నేర్పినటువంటి విద్యను, అంటే ఈనాటి బాలబాలికలకు ఒక మంచి గురువు ఉంటే ఏ రకమైనటువంటి ఉత్తమ పురుషుడిగా ఒక బాలుడు ఒక మహోన్నతమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతాడో, అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడో, ఆ జీవితం రావాలంటే ఉత్తమ గురువులు కావాలి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇలాంటి ఉత్తమ గురువుల చెంత ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు, వారి నుంచి అలవర్చుకున్నటువంటి విధానాలు, ఇవన్నీ కూడా రాముణ్ణి ఉత్తముడిగా తీర్చిదిద్దింది. ఈనాటికి మనం రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, మంచి పిల్లవాడుంటే, మంచి విద్యార్థి ఉంటే వాణ్ణి చూసి రాముడు మంచి బాలుడు అని ఈనాటికి చెబుతున్నాం. అంటే అక్కడ కొలువు తీరినటువంటి బాలరాముడు ఎన్నో విశిష్టమైన లక్షణాలు పుణికి పుచ్చుకున్నటువంటి బాలుడు. చిన్నతనము నుంచే ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి లక్షణాలన్నీ పుష్కలంగా కలిగినటువంటి బాలరాముని దివ్యమైనటువంటి దర్శన భాగ్యం ఈ క్షణం కోసం కోటాను కోట్ల భక్తుల హృదయాలు
ఎదురు చూశాయి. ఆ నిరీక్షణ ఫలించింది. చూడండి, కనులారా వీక్షించండి. బాలరాముని దివ్య దర్శనం మనమిప్పుడు చూస్తున్నాం. కనులారా వీక్షించి తరించండి. అదిగో బాలరాముని దివ్యమైనటువంటి తేజస్సును గమనించండి. బాలరాముని రూపాన్ని దర్శించండి. బాలరాముడు ఎంతో తేజోమయంగా వెలిగిపోతూ దర్శనం కలిగిస్తున్నారు. బాలరాముని దివ్య తేజస్సు, అదిగో బాలరాముని మంగళకరమైనటువంటి దర్శన భాగ్యం, అదిగో శతాబ్దాల కల సాకారం చేసినటువంటి అయోధ్యలో కొలువైన రాముని విగ్రహం. ఎన్నాళ్లది కోరిక, ఎన్నాళ్లది నిరీక్షణ, ఎంతకాలంగా మనం దానికోసం కాయలు కాచేలా ఎదురు చూస్తూ వచ్చాము. ఎస్, ఈరోజు ఆ క్షణం రానే వచ్చింది. ఆ బాలరాముని దివ్య దర్శనం మనకు సాకారమైంది. కోటాను కోట్ల భక్తుల హృదయాలు ఉప్పొంగేలా అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ దేశ ప్రధాని ఎంతో నిష్ఠతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఆదర్శప్రాయమే. పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు రాముని శిరస్సుపై కిరీటాన్ని ఉంచితే, ఇప్పుడే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, రాముని శిరస్సుపై కిరీటాన్ని ఉంచితే మన శిరస్సుపై కిరీటాన్ని పెట్టినంత అనుభూతి కలుగుతుంది. అది రామునిలో ఉన్నటువంటి గొప్పతనం. మనం సరిగ్గా గమనించాలి. ప్రతి మనిషిలోనూ, మనం చేసే ప్రతి పనిలోనూ మనతోనే ఆ శ్రీరాముడు ఉన్నాడు కూడా. ఈ అనంత విశ్వంలో అణువణువున రామతత్వం నిండిపోయింది. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. తండ్రి మాట జవదాటలేదా? అయితే నీలో రామతత్వం ఉంది. గురువులకు విధేయుడవై ఉన్నావా? రాముడున్నాడు. గురువులకు విధేయుడై ఉన్నాడు. అయితే నీలోనూ రామతత్వం ఉంది. నీలో రామతత్వం ఉందా లేదా ఒక్కసారి పరీక్షించుకో. ప్రతి మానవుడు పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. ఆ శ్రీరామచంద్రమూర్తి స్ఫూర్తిగా, ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు మనం జీవనం గడపాల్సినటువంటి అవసరం ఉంది. ఏనాడు ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఏ రోజు సత్యాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పదవి వ్యామోహం లేదు, భయం లేదు, అన్నింటినీ ఎదుర్కొన్నాడు. ఈనాటి యువత ఆయన నుంచి తీసుకోవలసినటువంటి ఆదర్శమైనటువంటి లక్షణాలు అవే. ఆ శ్రీరామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. ఎన్ని కష్టాలు! సామాన్య మానవుడిలా జన్మించినటువంటి శ్రీరామునికి వచ్చినటువంటి కష్టాలు నీకున్నాయా? లేవు. శ్రీరాముడు ఎన్నో కష్టాలను అనుభవించాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. వనవాసం చేశాడు, రాక్షసులతో సంహారం చేశాడు, అన్నింటినీ ఎదుర్కొన్నాడు. ఇలా మనిషి ప్రతి ఒక్కరూ కూడా, మానవుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏ కష్టమైతే ఏముంది, ఏ నష్టమైతే ఏముంది, ఏ విఘ్నమైతే ఏముంది? మనకు కలిగేటటువంటి కష్టాలు ఆ రామునికి కలిగినటువంటి కష్టాలతో పోల్చుకుంటే ఎంత చిన్నవి. అవన్నీ ఎదుర్కొన్నారు కాబట్టే, ఆదర్శప్రాయమైనటువంటి జీవనాన్ని గడిపారు కాబట్టే ఈ రోజుకి మనం ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శప్రాయుడిగా తీసుకుంటున్నాము. ఇప్పటికీ రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాము. ఎవరు మాట్లాడినా రామరాజ్యం అని అంటున్నారు. ఎందుకంటున్నారు? రాముని రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో జీవించారు. ఎక్కడా దుర్భిక్ష పరిస్థితులు లేవు. సకాలంలో వర్షాలు కురిసేవి, పంటలు పండేవి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ప్రభువు ఉన్నాడు, శ్రీరామచంద్ర ప్రభువు ఉన్నాడు. ఎవ్వరికి ఎటువంటి కష్టం రాకుండా తన పాలనలో తన రాజ్యం సుభిక్షంగా ఉండేలా ఏం చేయాలో అవన్నీ చేసినటువంటి గొప్ప దైవం శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి ఈనాటికి మనం ఆ శ్రీరామరాజ్యం రావాలని, అటువంటి రాజ్యంలో మనం ఉండాలని ఈనాటికి కోరుకుంటున్నాం. యుగాలు దాటిపోయాయి. త్రేతాయుగం ఎక్కడా, ఈనాటి కలియుగం ఎక్కడా? యుగం దాటి మరో యుగంలోకి మనం వచ్చినా ఈనాటికి ఆ శ్రీరామచంద్రమూర్తి మాటను
పాట రూపంలోనో, మాట రూపంలోనో, పద్యం రూపంలోనో, గద్యం రూపంలోనో, కవిత్వం రూపంలోనో, మన పురాణాల రూపంలోనో, మాటలు, పాటలు, భజనలు, కీర్తనలు అన్నింటి రూపంలో, ప్రతి అడుగులో, మన ప్రతి అణువులో ఆ శ్రీరామచంద్రమూర్తి ఉండేలా మన జీవనం సాగుతోంది. కాకపోతే మనం గమనించటం లేదు. మీరు సరిగ్గా గమనించండి. కొన్ని లక్షణాలు చెబుతాను. ఆ శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని చెబుతాను. అవి మీలో ఉన్నాయేనంటే ఆ శ్రీరామతత్వం మీలో ఉన్నట్టే లెక్క. తల్లి మాటను శిరసా వహించావా, అయితే నీలో రామతత్వం ఉన్నమాటే. తండ్రి మాట జబదాటలేదా, అయితే నీలో రామతత్వం ఉంది. గురుదేవులకు విధేయుడవై ఉన్నావా, నీలో రామతత్వం ఉంది. స్త్రీల మనోభావాలను గౌరవించావా, అయితే నీలో రామతత్వం ఉంది. తోబుట్టువులతో ఆత్మీయంగా ఉన్నావా, అయితే నీలో రామతత్వం ఉంది. అనుచరులకు ఆలింగనమిచ్చావా, అయితే నీలో రామతత్వం ఉంది. ఒక్క ఆలింగనం, ఒక్క స్పర్శ అన్నది, ఆ ఆలింగనం నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని ఎంతమంది ఇస్తున్నారు? మనుషుల మధ్య పైకి నవ్వుతూ కనిపించేటటువంటి మోము మాత్రమే మనం చూస్తున్నాము, కానీ లోపల ఉండేటటువంటి విషయాన్ని ఎవరూ దర్శించలేకపోతున్నారు. అసలైన విషయం మన దగ్గర ఉంటే ఈ విషయం మనకెందుకు? కాబట్టి ఆలింగనం చేసుకునేటటువంటి సమయంలో స్వచ్ఛమైనటువంటి మనసుతో, మనసులో ఎటువంటి భావభేదాలు లేనటువంటి మనసుతో, నిర్మలమైనటువంటి మనసుతో ఆలింగనం చేసుకుంటే దాని ద్వారా జరిగేటటువంటి అనుభూతి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతి నీలో కలిగితే నీలో రామతత్వం ఉన్నట్టే. శరణాగతికి ఆశ్రయమిచ్చావా, శరణను వచ్చిన వాళ్ళనందరినీ కూడా ఆశ్రయమిచ్చినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. అయితే నువ్వు శరణని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు, నీ మిత్రుడు రావచ్చు, నీ శత్రువు రావచ్చు, బంధువులు రావచ్చు, స్నేహితులు రావచ్చు, లేకపోతే నీకు తెలిసిన ఎవరైనా రావచ్చు, తెలియని వాళ్ళు రావచ్చు. కానీ వారికి నువ్వు ఆశ్రయం ఇచ్చి నీ నుంచి సహాయం పొందడానికి ఎవరైనా వస్తే, నీ నుంచి లబ్ధి పొందడానికి ఎవరైనా వస్తే వారికి నువ్వు ఆశ్రయం ఇచ్చావా, వారికి నువ్వు సహాయపడ్డావా, వారికి నువ్వు లబ్ధి చేకూర్చావా, అయితే నీలో ఆ రామతత్వం ఇమిడి ఉంది. నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. స్నేహితునికి అభయహస్తమిచ్చావా, నీలో రామతత్వం ఉంది. ధర్మంగా విధులు నిర్వర్తిస్తున్నావా? ఇదే శ్రీరామచంద్రమూర్తి తన జీవిత సారాన్ని అనుభవించినటువంటి జీవితం ద్వారా మనకు నేర్పినటువంటిది ధర్మాన్ని ఆచరించాలి అని. ధర్మంగా నీ విధులను నిర్వర్తిస్తే నీలో రామతత్వం ఉన్నట్లే. అధర్మాన్ని మట్టి కరిపించావా, అధర్మాన్ని కూడా నువ్వు చూస్తూ ఊరుకోకూడదు. అధర్మం నీ కంటి ముందు జరుగుతున్నప్పుడు పట్టించుకోనట్టు పక్కకు వెళ్ళిపోకూడదు. ఈ అధర్మం వల్ల మరొకరికి నష్టం జరుగుతోందంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. అంటే ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే నీలో రామతత్వం ఉన్నట్టే. ప్రజా శ్రేయస్సును కోరుకుంటున్నావా? నీ సహచరులందరూ, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ, ఈ సమాజం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తం, ఈ దేశం మొత్తం సుఖ సంతోషాలతో జీవించాలని, నీలాగే నాలాగే ప్రతి ఒక్కరూ ఆనందంతో జీవించాలని కోరుకునేటటువంటి తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా నీలో రామతత్వం ఉన్నట్టే. ప్రజా శ్రేయస్సును కోరుకునేదెవరు? పాలకులు. చాలామంది పాలకులు ప్రజా శ్రేయస్సు కోసమే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను అని చెబుతుంటారు. ప్రజా శ్రేయస్సు కోరే వచ్చారా? కొందరు వచ్చి ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో రామతత్వం ఉన్నట్టే. నిజంగా ప్రజా శ్రేయస్సు కోరి రాజకీయాలలోకి వచ్చిన వారు ఉంటే వారిలో ఆ రామతత్వాన్ని మనం దర్శించాలి. వారిలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ రాముని తత్వాన్ని మనం గ్రహించగలిగితే, గుర్తించగలిగితే మనం కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడపగలము. న్యాయసమ్మతంగా జీవిస్తున్నావా? నువ్వు జీవించేటటువంటి జీవితం న్యాయసమ్మతంగా ఉండాలి. ఒక్కసారి ఒక్కరికి మాట ఇచ్చిన తరువాత, ఇది న్యాయబద్ధమైనటువంటి మార్గం అన్న తరువాత, ఆ న్యాయబద్ధమైనటువంటి మార్గంలోనే నీ పయనం కొనసాగాలే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయమైనటువంటి మార్గం వైపు నీ అడుగులు పడకూడదన్నదే ఆ శ్రీరాముని తత్వం మనకు బోధిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? అయితే నీలో రామతత్వం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఇక్కడ లౌకికమని ఉంది. రెండు చెబుతా నేను, రెండు అంశాలు మీకు వివరిస్తాను.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎప్పుడూ కూడా మాట ఇవ్వకు, ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి. అందుకే మాట ఇవ్వకని మొదటి అంశమే చెప్తున్నాను, కానీ మాట ఇవ్వాలి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. రెండవ అంశం, ఇచ్చిన తరువాత మాటను నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకున్నావా నీలో రామతత్వం ఉన్నట్లే.